Let's go to James chapter 5, verse 7 to 8. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7 నుంచి 8 వచనాలకు వెళ్దాం. సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును గదా. Be patient therefore, brethren, unto the coming of the Lord. Behold, the husbandman waiteth for the precious fruit of the earth, and has long patience for it, until he receive the early and latter rain. So now, if anybody wants fruit, ఒక రైతు గనక మరి తనకి పంట చేతికి రావాలంటే 2 వర్షాలు రావాలా. తొలకరి వర్షము, కడవరి వర్షము, ఇది అందరికీ తెలుసు. You know, if a farmer needs to reap the fruit, right from the beginning of the seed to reap the fruit, he needs 2 kinds of rains. The former rain and the latter rain. If anyone is missing or anyone is too much, he will lose everything. So we need both rains, early rain and the latter rain. మనకి రైతు పంట ఇవ్వాలంటే 2 వర్షాలు కావాలా. తొలకరి వర్షము, కడవరి వర్షం ఉంటేనే మరి ఆ పంట వస్తుంది. మరి సృష్టి అంతా దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత కోసం చూస్తుంది. మరి మనము తొలకరి వర్షం చూసాం. తొలకరి వర్షం అంటే జ్ఞానం, దేవుని వాక్య జ్ఞానం. చిన్న చిన్న అద్భుతాలు చూసాం. క్యాన్సర్లు పోవడం చూసాం, ఎయిడ్స్లు పోవడం చూసాం, అప్పుడప్పుడు కొంతమంది మృతులు లేవడం చూసాం. కొన్ని అద్భుతాలు, కొన్ని జరగట్లే, కొన్ని జరుగుతున్నాయి. ఇవన్నీ మనం రుచి చూసాం, కానీ ఎందులోని సంపూర్ణత లేదు. You see that now? The purpose to come to pass, the manifestation of the sons of God. You see that? Whom did God plant first on the earth? Jesus Christ. God planted Jesus Christ on this earth, on the cross. So what is he expecting the harvest? Many Jesus Christ. You see that now? He didn't plant an inferior son of God. He has planted a powerful son of God who has more life, who gave enough life. So God now will reap more life givers, not partial life givers. So, but we have seen the knowledge of God and some other miracles, which are the result of the early rain. Okay, some sprouts, some buds, some flowers. Okay, we have seen that. But we don't know yet, couldn't eat it completely. Why all are not getting healed? Why all are not getting blessed? Why all are not getting, all these doubts. But we are seeing the early fruit. మనము చూస్తున్నాము. మరి తొలకరి వర్షం యొక్క ఫలాలు మనం చూసాం. మరి మన తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు వారిని సిలువలో భూమి మీద నాటినప్పుడు ఆయన ఎటువంటి పంట వస్తుంది? అదే సామర్థ్యం కలిగిన వారు లేవనెత్తారు. దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత. కానీ ఇప్పుడు ఆయన యొక్క శక్తి యొక్క చిన్న చిన్న రుచులు చూస్తున్నాం. ప్రార్థిస్తే కొన్ని జరగడము, కొన్ని జరగకపోవడం. అవునా, ఇదంతా కూడా మరి తొలకరి వర్షము యొక్క చిహ్నాలు. ఓకే, కొన్ని అద్భుతాలు జరగడము. నేను ప్రార్థిస్తే ఇతరులకు జరుగుతుందండి, నాకు జరగట్లేదు. నేను 10 మందికి చేశానండి, 2 అయ్యారు, 8 మందికి ఎందుకు స్వస్థపడలేదండి? అందరూ కూడా ఆ తొలకరి వర్షం యొక్క రుచి చూస్తున్నారు, కానీ సంపూర్ణత ఇంకా చూడలే. ఎవ్రీబడి హాస్ డౌట్. అలాగని దేవుడు లేడా? వేరే వాళ్ళు అనొచ్చు, మరి మీరు ఎందుకు స్వస్థపరచలేదు, ఇది జరిగింది కదా, ఇది ఎందుకు చేయలేదు, ఇది చేయలేని బాగు చేయొచ్చు కదా అంటారు. మనం ఏం చేయాలా? మనకు తెలుసు ఈయన నిజమైన దేవుడు, శక్తిగల దేవుడు, సమస్తము సాధ్యము, మట్టిలోంచి కూడా మనిషి లగ్గల దేవుడు. వాళ్ళకి తెలుసు నిజమని. వీ సీ ఆల్ దీస్ థింగ్స్. ఇదంతా కూడా తొలకరి వర్షం అంటే పూర్తి ఫలం ఇంకా పంట చేతికి రాలే. డౌటు వస్తుందా రాదా? అక్కడ మొక్క ఎదిగింది, ఫలం ఉంది, అది ఇంకా కాయ అయిపోయి ఇంటికి తెచ్చుకోవాలి. మీ నిరీక్షణ ఇంకా నిలకడగా ఉండాలని ఇది వాక్యం చెప్తున్నాను. ఇట్ గాడ్ ఇస్ నాట్ డన్. మీరు అనుకోవచ్చు ఓకే దేవుడు వచ్చేస్తాడు అని. చూడండి, అంత దినాన దోత వస్తుందంట. దోత వచ్చి పంట కోసుకుంటుందంట. దోత వచ్చి అంత దినం ఏం చేస్తుందంట? పంట. We see that in the last days an angel will come and reap the harvest of the sons of God. Man, we are not in our fullness. We just had the early rain. If God need to send the angel before the rapture, రెండవ రాకడ దోత వచ్చి ముందు ఆయన ప్రజలను ఎత్తుకెళ్ళాలంటే వాళ్ళు సంపూర్ణమైనటువంటి దేవుని కుమారులు అయి ఉండాలి. అలాగే ఎప్పుడవుతారు? ఇంకా మీరు నన్ను ఎతికితే, ఇంకా ఓపిక పడితే, ఇప్పుడు దాకా మీ అందరికీ మనకే మాత్రమే తెలిసిన శక్తి గల దేవుడు అని ఇప్పుడు వాళ్ళు చెప్తే పరిస్థితిలో లేరు. కానీ తొలకరి వర్షం ఇవ్వడానికి దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నాడు. ఈ తొలకరి వర్షం ఇచ్చిన తర్వాత మనము దేవుని కుమారుల సంపూర్ణతలోకి వస్తాం. లోకమంతా యేసు దేవుడని ఒప్పుకోక తప్పదు. అంత గ్యారంటీ గల సామర్థ్యాన్ని ఆయన తన బిడ్డలకు ఇవ్వబోతున్నాడు. అది ఎప్పుడు వస్తుంది? కడవరి వర్షం. Now we have this little signs, but angels are not going to come and take the partial harvest. They will come when many Jesuses will come out of this earth, because God didn't plant a normal son, an imperfect son who did one miracle. No, he healed everybody. He did accurate prophecy.
So when the latter rain comes, we all will reap the complete fruit, and people cannot deny that Jesus is Lord. You see that now? So now the God will not send his angel to reap because of only the buds of the early rain. I hope you're getting me. So this is a sign that we all know we are true. The Lord is true. We have enough power to even open the graves. But why is it not manifesting? We are only seeing the little miracles. The result of the early rain. The Lord said, now I'm going to release the latter rain after this stuff. So people cannot deny that Jesus is Lord. Because the same name what we have been using to do small things, we will use the same name to do big things. And then God will see, hey, here, look here. All these are the sons of God, like my son Jesus Christ. Now angels, go pick them up. And then you will see. You're getting me now? మరి ఎప్పుడైతే మరి కడవరి వర్షం వస్తుందో ప్రతి విశ్వాసికి సంపూర్ణ సామర్థ్యం వస్తుంది. వారు ప్రార్థించక రోగాలన్నీ స్వస్థపడతాయి. వారు ప్రార్థించక అద్భుతాలు జరుగుతాయి. తుఫాను లాగుతాయి. అప్పుడు దేవుని కుమారుడు ఇలాగుంటారా అని ప్రతి నాలిక ప్రతి నోరు తెలుసుకుంటుంది. ఎందుకంటే యేసుప్రభు వారికి మహిమ రావాల్సింది సంఘము ద్వారే. The fullness of Jesus Christ will only be revealed through the church, world without end. You see that? He will not come and reveal his glory. Church, you want to go to heaven with partial glory? Go ahead, but we are not going to come. Okay? We will wait, do our best, and want to manifest the fullness and then come. Paul కూడా అంటాడు, now I will come back with the fullness of the blessing. You see that? Peter came with the fullness of the blessing. John, శిష్యులందరూ కూడా సంపూర్ణతలోకి వచ్చారు. వాళ్ళు పిల్లవాళ్ళు ఉన్నప్పుడు తిరస్కరించేశారు. తెలుసు దేవుడు, అదే పేతురు వాళ్ళందరూ కూడా అద్భుతాలు చేశారు. They did miracles. They raised the dead. They healed the sick. But they feared and they went away, rejected Jesus. They saw the early rain. On the day of Pentecost, they had a latter rain. The full glory has come. You're getting me now? మరి శిష్యులు కూడా అద్భుతాలు చేశారు. యేసు ప్రభువు లాంటి కార్యాలు చేశారు. కానీ వాళ్ళు భయపడిపోయి తిరస్కరించి వాళ్ళంతా పారిపోయి చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయారు పేతురుతో పాటు. తర్వాత ఆయన వచ్చి, ఇదిగో మీరు నాలాంటి క్రియలు చేయడానికి నేను మళ్ళా మీకు కడవరి వర్షాన్ని ఇస్తాను అని పరిశుద్ధాత్మను కుమ్మరించి సామర్థ్యాన్ని ఇచ్చి భూమిని మరి తలకిందులుగా చేసి ఆ యొక్క కడవరి వర్షం యొక్క ఫలాలను ఆయన చూశాడు. తర్వాత చూస్తే కొన్ని వందల సంవత్సరాలు బైబిల్ అనేది బయటికి రాలే. మార్టిన్ లూథర్ గారు దాని యొక్క సంపూర్ణతను బయటికి తీసుకొచ్చారు. ఆ తర్వాత 1800, 1900లో అద్భుతాలు, స్వస్థతలు చూసాం. ఇప్పుడు చాలామంది అవి నిజం కాదు, లేవు అంటూ ఉంటారు. ఇంకా మరి ఇదంతా కూడా ఎందుకంటే కొన్ని జరిగి కొన్ని జరగకపోవడం వల్ల ఈ యొక్క తొలకరి వర్షం యొక్క ఫలము. In the early rain, you don't know whether the harvest will be so powerful. You will get full how many fold? Will I make 100 times? But in the latter rain, you will know it completely. So God is not finished with us. He is now preparing us to receive the latter rain. What will happen before the latter rain? మరి ఇప్పుడు దాకా మనం చూస్తున్నటువంటి చిన్న చిన్న సమస్యలు, చిన్న చిన్న సాక్ష్యాలు, చిన్న చిన్న అద్భుతాలు అన్నీ కూడా తొలకరి వర్షం యొక్క ఫలాలు. మరి ఎప్పుడైతే కడవరి వర్షమును మనం పొందుకుంటామో అప్పుడు మన ప్రార్థనలో బలాన్ని, యేసు నామములో మనం ఉచ్చరించగా దాని బలాన్ని చూసి ప్రతి మోకాలు వంగుతుంది. టు గెట్ రెడీ ఫర్ ద లాటర్ రైన్, లెట్స్ నౌ స్టడీ దిస్. ఐ షోడ్ యూ ఇన్ జేమ్స్, నౌ లెట్ మీ షో యూ ఇన్ జోయల్ అండ్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ హౌ యూ గో అండ్ గెట్ ద లాటర్ రైన్. కడవరి వర్షము గురించి ఈ ప్రవక్త ప్రవచించాడో మనం చూద్దాం. లెట్స్ బిగిన్ అండ్ స్టడీ ద లాటర్ రైన్ అండ్ ద ఫార్మర్ రైన్ అండ్ ద రిజల్ట్స్ అండ్ ద పవర్ స్టెప్ బై స్టెప్. యావేలు 2:10-11. వాటి భయము చేత భూమి కంపించుచున్నది, ఆకాశము తత్తరించుచున్నది, సూర్యచంద్రులకు తేజోహీనత కలుగుచున్నది, నక్షత్రములకు కాంతి తప్పుచున్నది. You see that now? You are in darkness. You are not under the light of the sun, under the light of the moon, under the light of the stars. So you are stuck inside. No, you are seeing the shaking here. No sun, no moon, no stars. Okay, you have withdrawn. They didn't withdraw. We are kept in a stage where they have withdrawn their lighting. You see that? Now this is being fulfilled because earth and heaven will never pass away. God has created them forever. But how can this be fulfilled? Like he has locked us down and we miss the earth, we miss the sun, we miss the stars. మరి ఇక్కడ ఇది ఎలా నెరవేరుతుంది? భూమి కంపిస్తుంది, ఆకాశము తత్తరిస్తుంది, సూర్య చంద్రులకు తేజోహీనత కలుగుచున్నది, నక్షత్రముల కాంతి తప్పుతుంది. మరి ఎప్పుడు అలాగే ఉంటాయి, అవి మారవంట. మరి ఇది ఎలా నెరవేరుతుంది? మనం అందరం ఇళ్లలో ఉండి సూర్యుడిని చూడలేదు, చంద్రుడిని చూడలేదు, నక్షత్రాన్ని చూడలేదు. నెరవేరిందా లేదా? ఓకే, సరే దేనికి ఇటువంటి సిద్ధపాటు చూద్దాం. 11. Let's read verse 11. Why did God allow this? యెహోవా తన సైన్యమును నడిపించుచు ఉరుము వలె గర్జించుచున్నాడు. ఆయన దండు బహు గొప్పదయ్యున్నది, ఆయన ఆజ్ఞను నెరవేర్చున్నది బలము గలది.
యెహోవా దినము బహు భయంకరము, దానికి తాళగలవాడెవడు? And the Lord shall utter his voice before his army, for his camp is very great. For he is strong that executeth his word. For the day of the Lord is very great and terrible, who can abide it? It's not like this, it's very great. This is only a partial, terrible taste. This is only a taste. Now this is not even terrible. ఇది అంత పెద్ద సమస్య కాదు. ఆయన యొక్క ఉగ్రతకు ఎవరు తాళగలరని చెప్తున్నాడు. Let's read verse 12 and 13. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. Now God is telling, now prepare to shift your hearts. Prepare your hearts. That's what I've been telling. There was a shaking. There was horror outside. For some, they are freaked out to death. మరి బయట మరణం ఉంది, అందరూ భయపడుతున్నారు. మరణమే అయితే మరి ఆయన తన బిడ్డలకి ఏం చెప్తున్నాడు, తన బోధకులకి ఏం చెప్తున్నాడు? సిద్ధపడండి, మీ హృదయాన్ని సిద్ధపరచుకోండి, మరి దుఃఖించండి, ప్రాలాపించండి. And he's telling now, my people, turn to me with all your heart. That means you are already turning, you are doing now. Turn with all your heart, even with fasting, weeping and mourning. Yeah, go ahead. మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యము గలవాడును శాంతిమూర్తియు అత్యంత కృపగలవాడునయుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును. You see that now God is telling, if you prepare, in verse 13 and 14 he's telling, if you prepare, I will repent and leave you a blessing and even shift you and promote you and give you a latter rain and give you the fullness. You see that now? So God is telling, be prepared. Why prepare? Now he is talking perfectly to Zion. ఇప్పుడు ఆయన సంఘంతో మాట్లాడుతున్నాడు సూటిగా. I keep telling you always, now you can see clearly. When he says Zion, Israel, mountain, most of the times he is referring to the church. ఆయన ఎప్పుడైనా సంఘము గురించి మాట్లాడుతున్నప్పుడు ఇజ్రాయెల్ అంటాడు, మరి దేవుని వాక్యము మరి కొండ అంటుంది, సియోను అంటుంది, జెరూసలేము, ఈ పదాలన్నీ కూడా ఆయన సంఘంతో పోలుస్తాడు. దిస్ రిఫర్స్ టు ద చర్చ్. సియోను కానీ యెరూషలేం ఇజ్రాయెల్కి ఇచ్చే వాగ్దానాలు సంఘానికి ఇస్తున్నాడు. ఈ నూతనమైన వధువుగా వర్తిస్తాయి. ఓకే, ఇప్పుడు ఆయన స్ట్రైట్గా, నౌ లెట్ us see how he is talking straight away to the church. Joel 2:23-24, యావేలు గ్రంథం 2:23-24 ఎలాగైనా సంఘంతో డైరెక్ట్గా మాట్లాడుతున్నాడో చూద్దాం. సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతి See here, అక్కడేమో cry, turn your hearts, be careful, the great day, he is freaking you out, the word of God. ఇక్కడ యావేలు ఏమంటున్నాడు? ప్రారంభించండి, ఆయన ఉగ్రదినాన్ని ఎవరు తాగలడు? అక్కడ భయపెట్టి ఇక్కడే ఉన్నాడు సంఘంతో. సంగమా, now he is talking to the church. Children of Zion, rejoice, for he has given you the former rain moderately, and now he will cause to come down for you the rain, the former rain and the latter rain. You see that now? He will give both now, so that everybody will see the power of God in their life. You will not ask anybody to pray for you. You don't need anybody's help. You are a helping giant, just like Jesus. You can not only take care of yourself, but feed 5,000. You can stop the storm and rescue your people. The latter and the former rain. You see that now? ఇక్కడ చూడండి ఏమంటున్నాడు. ఇదిగో సంఘం ఏం చెప్తున్నాడు? మీరు ఉత్సహించండి. ఓ పక్కనేమో భయం ఉగ్రతను తాళే పశ్చాత్తాపడమని ఏమంటున్నాడు? ఇదిగో మీరు సిద్ధపడండి, నేను తొలకరి వర్షం మీకు అనుగ్రహించిన ఇప్పుడు దాకా. అయితే ఇప్పుడు నేను వాన కురిపించి పూర్వం వలె తొలకరి వర్షమును కడవరి వర్షాన్ని ఇస్తానంట. అంటే ఐఎమ్ ప్రిపేరింగ్ యూ సో దట్ యూ విల్ నౌ టర్న్ యువర్ హార్ట్స్ కంప్లీట్లీ అండ్ రిసీవ్ ద ఫార్మర్ అండ్ ద లాటర్ రైన్. చూసారా, ఇప్పుడు మీరు సిద్ధపడితే నేను తొలకరి వర్షాన్ని కడవరి వర్షాన్ని ఇస్తాను. అప్పుడు జనాలు సంఘాన్ని దేవుని ప్రజలను చూసి డౌట్ అడగరు. నువ్వు వీడిని స్వస్థపరుస్తావా, నువ్వు వీడిని పట్టుకొస్తావని అనరు. యేసుప్రభుని అలా అనరా, వీడిపరిచి అనలే. ఆయన మొత్తం అందరూ స్వస్థపరి చేశాడు, ఛాన్స్ ఇవ్వలే. Jesus did not give a chance. He healed everybody. He did all miracles. He stopped every problem. He escaped every pain, every attack, unless he wanted to die on the cross for himself. So now the earth is waiting for that kind of Jesus. The latter rain will now shift everybody. ఇప్పుడు యేసు ప్రభు వారిలాగా అందరూ తయారవ్వాలని ఉంటుంది, కానీ ఎవరు అవ్వట్లే. ఆయన చూడండి, ఆయన ఒక్కడే సమృద్ధి కూడా అనేకులకు సమృద్ధి ఇస్తాడు, అందరినీ స్వస్థపరిచేస్తాడు, అన్ని పోగేసేస్తాడు. సో అటువంటి యొక్క దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత ఈ తొలకరి కడవరి వర్షం వచ్చిన తర్వాత ఇటువంటి ఆత్మ ఆయన కుమ్మరించబోతున్నాడు. He's going to now pour out this latter rain. God's going to even first release this kind of anointing. You see that now? Let's read 24 చదువుదాం.
కొట్లు ధాన్యముతో నిండును, క్రొత్త ద్రాక్షరసమును, క్రొత్త తైలమును, గానుగలకు పైగా పొర్లిపారును. Then everybody knows a promise. God giveth me more than what we ask and think. But we are tired of asking. And we still lack in every area. Okay? But it's not now telling, I'm giving the latter rain and the former rain, both. Now, he's telling, you will be loaded. You will not think of this stuff anymore. And your vats will overflow with wine and oil. You see that now? ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఇప్పుడు క్రైస్తవులు ఇప్పుడు దాకా అడుగు వాటికంటే ఊహించి వాటికంటే అత్యధికించి దేవుడు కాదు ప్రభువా, ఇదేంటి ప్రభువా అని మనలో మనకి భయం, ఓ పక్కన విశ్వాసం, ఓ పక్కన భయం, ఓ పక్కన బాధ, ఓ పక్కన వేదన. ఎవరు లేనప్పుడు బాధపడ, ఎవరిని వస్తే మళ్ళీ విశ్వాసం చూపిస్తాం, మా దేవుడు ఇస్తాడు అంటే మాకు పక్కన మనం 10 ఏళ్ళ నుంచి చెప్పట్లేదు. If anybody comes, we'll take the word and say, yes, God will give, but we don't know. We've been asking, he's not giving us for 10 years. But yet he's giving you some food, you are not dying. But that season is going to change. You ask and he give you more than that. That's the latter rain. అయితే ఇప్పుడు కాలం మారుతుంది, నువ్వు అడుగు వాటికంటే ఊహించోటుగా అత్యధికంగా సాధి నెరవేరుతుంది. అదే ఈ కడవరి వర్షం. So the Lord is now releasing now. He says, lock down everything. You're all locked down. And now he's telling, prepare now. సిద్ధపడండి, నేను ఈ యొక్క కడవరి వర్షాన్ని ఇస్తాను, మీ సంపూర్ణలోకి వస్తున్నాయి. Are you believing this? So God is telling, you need the latter rain. With his word and preparing us for the latter rain. Let's continue reading that. మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నిత్తును. Okay. Now what God is telling, you've been praying all your life, you know. Sometimes we feel like we go to God and ask, Lord, I prayed you for that day. Why didn't you give me? I prayed for my grandmother. I prayed for that sickness. I prayed that surgery should not happen, but it happened, Lord. You know, I don't want to ask, but you didn't give, so I asked it. I messed up. You know, you didn't appear, so I committed that sin. You know, you want to ask God, but God is telling, if you keep on holding me now, even because of that you are still holding me, what prayers were not answered, I will answer it everything now. All the 10 years, 20 years, your parents, what are you thinking, didn't answer? God is going to fill that. మీరు అనుకోవచ్చు, ప్రభువా నేను ఎన్నో ప్రార్థనలు చేశాను, నాకు పిల్లలు నిమ్మని, నాకు అప్పుడే పెళ్లి చేసి ఉంటే బాగుండు, నాకు అప్పుడే జాబ్ ఇచ్చి ఉంటే బాగుండు, నాకు అప్పుడే వేసా వచ్చి ఉంటే అమెరికా వెళ్ళిపోయేవాడిని కదా, నాకు అప్పుడే ఎన్ని వచ్చాయి కదా, ఏమైపోయాయి? మరి కడవరి వర్షం వచ్చిన తర్వాత నీ 10-20 సంవత్సరాలు ఆలస్యమైన అన్నీ కూడా కట్టగట్టిచ్చేస్తారండి. యు సీ దాట్ నౌ? వన్స్ ద latter rain comes, all your past pending prayers will be answered. That's the power of the latter rain. To prepare you. Come on, let's read. చదువుదాం. నా జనులు ఇక ఎన్నటికిని సిగ్గునందరు. నా జనులు ఎన్నటికిని సిగ్గునందరు. చూడండి, కొన్ని అద్భుతాలు జరిగితే కొన్ని జరగట్లే, కొన్ని ప్రార్థన ఆలకిస్తే కొన్ని జరగట్లే, అందుకని సిగ్గు వస్తుంది. కానీ కడవరి వర్షం తర్వాత ఆ ఇంటి పక్కన ఉండే విశ్వాసులే చేసేస్తారు ఈ పని. ఆ జనులు ఎన్నటికిని సిగ్గునందరంట. ఓకే. అప్పుడు ఇశ్రాయేలీయుల మధ్య నున్నవాడను నేనే అనియు, నేనే మీ దేవుడనైన యెహోవాననియు, నేను తప్ప వేరు దేవుడొకడును లేడనియు మీరు తెలుసుకొందురు. నా జనులు ఇక ఎన్నడూను సిగ్గునొందకయుందురు. And then you shall know that I am in the midst of Israel, in the church, and I am your God and none else, and you will never be ashamed. So what is that which is going to make the church and people powerful and full of joy? The latter rain. And telling you to prepare to receive the latter rain. Let's read 32. Let's skip and go to 32. యెహోవా సెలవిచ్చినట్లు సీయోను కొండ మీదను యెరూషలేములోను తప్పించుకొనిన వారందరూ శేషించిన వారిలో యెహోవా పిలుచువారు కనబడుదురు. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయు వారందరూ రక్షింపబడుదురు. Now in these hard times he is telling, church, కష్టకాలంలో ఆయన సంఘంతో చెప్తున్నాడు, సంఘమా, he is telling, and it shall come to pass that whosoever shall call on the name of the Lord shall be delivered. Even in this time there will be deliverance. You can call on his name and be delivered. For in the Mount Zion and in Jerusalem there will be deliverance. You see that? Now ఈ యొక్క క్షామ కాలంలో, ఈ యొక్క మరణభయ కాలంలో కూడా దేవుడు తన బిడ్డల్ని నువ్వు అడిగినట్లయితే, నా నామాన్ని విశ్వసించినట్లయితే నేను నిన్ను కాపాడుతాను అంటున్నాడు. Now church, the Lord is telling, until you receive the latter rain, and in this turmoil, time of turbulence, I will hear your prayer and keep delivering you. Let me go to Joel 3 and 16-18. యావేలు గ్రంథం 3:16-18 చదువుదాం. యెహోవా సీయోనులో నుండి గర్జించుచున్నాడు, యెరూషలేములో నుండి తన స్వరము వినబడజేయుచున్నాడు. భూమి ఆకాశములు వణుకుచున్నవి, అయితే యెహోవా తన జనులకు ఆశ్రయమగును. You see that now? The Lord also shall roar out of Zion and utter his voice from Jerusalem, and the heavens and the earth shall shake. That's what I've been telling. You see, now I showed you the shaking in Haggai, I showed you the shaking in Revelation, I showed you the shaking in Isaiah, in Jeremiah, and now I'm showing you the shaking in Joel. The same thing that is happening.
And the heavens and earth shall shake, but the Lord will be the hope of his people. Now he's telling, what about Christians? What about we? ఇక్కడ చూడండి తెలుగులో చెప్తున్నాడు, ఈ భూమి ఆకాశములు వణుకుచున్నటి ఈ పరిస్థితుల్లో యెహోవా తన ప్రజలకు ఆశ్రయమగును, ఇశ్రాయేలులకు దుర్గముగా ఉండును. ఈ కష్టాల్లో సహోదరుడు సహోదరు, ఆయన నామం ఎరిగిన వాడా, నువ్వు ప్రార్థిస్తున్నావా, నిన్ను కాపాడతా, నిన్ను పోషిస్తా, నిన్ను ఆశీర్వదిస్తా అంటున్నాడు. God is for you in this shaking time, in this troubled times. He's telling, he's speaking hope into the church. అప్పటికే యావేలు అన్నాడు, ఎవడు తాడగలడు అంటున్నాడు. మళ్ళీ సంఘం ఏమంటున్నాడు, నువ్వు గనక ప్రార్థిస్తే నిన్ను కాపాడతానంటున్నాడు. అయితే దేనికి? ఆ యొక్క కడవరి వర్షం రావడానికి. దాని తర్వాత దేవుని కుమారుల యొక్క సంపూర్ణతను చూస్తామంటున్నాడు. Let's read till 18 and close. అన్యులిక మీదట దానిలో సంచరింపకుండా యెరూషలేము పరిశుద్ధ పట్టణముగా ఉండును. మీ దేవుడైన యెహోవాను నేనే, నాకు ప్రతిష్ఠితమగు సీయోను పర్వతమందు నివసించుచున్నానని మీరు తెలుసుకొందురు. Now God is telling, no strangers will rock your church. I will make you so powerful and so glorious. So prepare for the latter rain. They could lock you down because you had only the former rain. Now the latter rain comes, it's impossible to lock you down. The word of God cannot be bound. But because now we are a baby, it is happening. So when the real fruit comes, then you will know. Let us read verse 18. పద్యం చదువుదాం. ఆ దినమందు పర్వతములలో నుండి క్రొత్త ద్రాక్షరసము పారును. Now you see that, and it shall come to pass in that day, the mountains shall drop down new wine. This is new revelation, new word, new power, new ability. You see that now? New things. He's breaking up the old stuff. He's preparing your hearts to impart you with new wine so that you will climb a new chariot. ఇప్పుడు ఇక్కడ ఆ దినమందు పర్వతములో నుండి కొత్త ద్రాక్షారసం అవుతుందండి. అంటే కడవరి వర్షం వచ్చిన తర్వాత ఆయన నూతన ద్రాక్షారసం ఇస్తారు. అంటే నూతన మర్మము, నూతన విషయాలు, నూతన సామర్థ్యము ఆయన తన విశ్వాసులకు ఇస్తాడంట. Then he will give you new divine ability, new power. Then he says, the hills shall flow with milk, and all the rivers of Judah shall flow with, what's talking about the church. And a fountain shall come out of the house of the Lord, and shall water the valley of Shittim. Then life will come to the church and fill the whole world. అప్పుడు సంఘములోంచి జీవం వచ్చి లోకములో ఉండే మరణాన్ని తీసివేస్తుంది. సంఘములోంచి జీవ జల నదులు వచ్చి లోకాన్ని నింపుతాయి. మరి కడవరి వర్షానికి మరి దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నాడు. What God is going to do will be amazing. Amazing. So now what is he telling? Let's go to Zechariah 10:1. అది ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు? జకరియా గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం. కడవరి కాలమున వర్షము దయచేయుమని యెహోవాను వేడుకొనుడి. ప్రతివాని చేనిలోను పైరు మొలుచున్నట్లు యెహోవా మెరుపులను పుట్టించును. ఆయన వానలు మెండుగా కురిపించు. Now God is telling, ask for the latter rain. This is the time. Ask for the latter rain. Don't ask why. No, he's ask, and he's going to pour the latter rain, and the full corn will come, and everybody will know their God. When you know God, you don't curse anybody. You don't need to fight with anybody. Everyone will be happy by themselves. You won't be jealous. You won't be envy. You won't fight for anybody. You'll be loaded with heaven's new wine, new revelation, and new power. రేపు పొద్దున్న యోధా లాంటి వాడు యేసుప్రభు నుంచి కొట్టేస్తున్నా సరే, యేసుప్రభు వారు ఎలాగా మరి మనం ఎంతమందికి అన్నం పెట్టాలి కదా అనలే. నువ్వు పరలోకంతో నిండుకొని ఉంటే ఏదైనా నీకు సాధ్యం. అటువంటి కడవరి వర్షము వచ్చి ఆ నూతనమైనటువంటి సామర్థ్యాన్ని దేవుడు ఇవ్వడానికి మరి ప్రపంచంలో తన బిడలను సిద్ధపరచడానికి గల మంచి సమయం ఇది. వాట్స్ Zechariah 1? Ask the Lord rain in the time of the latter rain. So this is the time to ask God the latter rain. Ask for more power, more ability, take more word. ఈ కడవరి కాలమున వర్షము దయచేయమని యెహోవాని వేడుకొందాము. Ask God. ఇప్పుడు ఏమని చెప్తున్నాడు? కడవరి వర్షాన్ని అడగండి అని చెప్తున్నాడు ఈ కాలంలో. సో మనలోంచి జీవాలు వెళ్ళి ఆ రోడ్ల మీద ప్రపంచంలో ఉండే మరణాన్ని జీవముగా చేస్తాయి. అప్పుడు వాళ్ళు కూడా జీవన్నతను మొదలు పెడతారు. Then they will also, I told you in Haggai, the desire of the nations will come when they see the life flowing through the church. మరి ఎప్పుడైతే సంఘం నుంచి జీవజలనారదులు వెళ్తాయో, when the latter rain comes, life will flow through the church. So let's ask now, everybody, wherever you are, lift your hands and ask God for the latter rain. అందరూ కూడా ఇప్పుడు దేవుని కడవరి వర్షం కూడా అడుగుదాం. I hope you receive this. This is a revelation that God wants his church to receive it. ఇప్పుడు దాకా నీకు జరిగిన కొంచెం అద్భుతాల్లో ఒక పూట తిని సగం రోగం తగ్గి సగం అప్పులు పోయి బాధ ఉండి మరణ వేదన కూడా నీ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకున్నావు కదా, ఆ తొలకరి వర్షమే. ఇప్పుడు కడగరి వర్షములో సంపూర్ణత చూస్తావు నువ్వు. యూ విల్ బి లోడెడ్, యూ విల్ గెట్ ద న్యూ వైన్, అండ్ యూ విల్ క్లైంబ్ ద న్యూ చారియట్, యూ విల్ బి బ్లెస్డ్. నజరేయుడైన ఎవరైతే ఈరోజు ప్రార్థనలో ఇదిగో సంఘమంతా ప్రపంచంలో అనేక మంది ఏకీభవిస్తున్నారో
వారి జీవితంలో కొన్ని చూసి కొన్ని చోట్లకి ఇచ్చేసాడు దేవుడు, ఎందుకు చేయలేదు? గాడ్ హీల్ మై హెడేక్, వై డిడ్ నాట్ హీల్ మై లెగ్ పెయిన్? హీ హీల్ మై రైట్ లెగ్, వై ఇస్ మై లెఫ్ట్ లెగ్ పెయినింగ్? హీ హీల్ మై రైట్ షోల్డర్, వై ఇస్ మై రైట్ లెగ్ పెయినింగ్? ఓ లార్డ్, దిస్ ఇయర్ ఈజ్ ఓకే, ఐ ప్రేడ్ అండ్ నౌ ద పెయిన్ ఈజ్ దిస్ ఇయర్. వై గాడ్? హీ ఈస్ గివింగ్ మీ హెల్త్ బట్ నో money. He is giving me money but no health. Lot of problems. Lord, now, Lord, give the latter which will fill and everything. ఈ కడవరి వర్షముతో అన్ని రంగాల్లో ఆశీర్వదించమని, సంపూర్ణత దయచేయమని. ఇదిగో ఇంకా ఈ యొక్క కడవరి కాలంలో నీ యొక్క కడవరి వర్షం యొక్క ఆశతో దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లు సంఘమంతా ప్రార్థించగా మమ్మల్ని జీవంతో నింపి నదులు పారద్రోలి అనేకుల యొక్క ఆశ నీ తట్టు, మమ్మల్ని చూసి నీ తట్టు తిరిగేటువంటి కృప నీ బిడ్డలందరికీ దయచేయమని నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.